హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జాన్వీ వ్లాగ్స్. టుడే మన రెసిపీ చాక్లెట్ బ్రౌనీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ బ్రౌనీ తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సన్ఫ్లవర్ ఆయిల్, కేక్ రెసిపీస్లో సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ బెటర్. ఆయిల్ని కొంచెం వేడి చేసుకుందాం. ఈ ప్లేస్లో మనం ఆయిల్ బదులుగా బటర్ అయినా తీసుకోవచ్చు. అన్సాల్టెడ్ బటర్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా చేసుకోవచ్చు. ఒక కప్ చాక్లెట్ కంపౌండ్ తీసుకున్నాను. చాక్లెట్ కంపౌండ్ని వేడి ఆయిల్లో వేసి అది బాగా మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న తర్వాత అది చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక బౌల్ బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకొని, నేను గోధుమ పిండి వాడుతున్నాను, ఆ ప్లేస్లో మీరు మైదా అయినా వాడుకోవచ్చు. ముప్పావు కప్పు అంటే 3/4 కప్పు వాడుతున్నాను. దాంట్లో కోకో పౌడర్ 20 గ్రామ్స్ లేదా ఒక పావు కప్ అయినా తీసుకోవచ్చు. మీరు మెజర్మెంట్ చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మూడింటిని కలిసేలా బాగా కలుపుకుంటూ జల్లెడ పట్టుకుందాం. అది ముందే మిక్స్ అయిపోయి వెళ్ళడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఒకే దగ్గర ఒకే ఐటెం లేకుండా బాగా మిక్స్ అవుతుంది. తర్వాత బౌల్లో వేసుకున్న తర్వాత కూడా జల్లెడ తీసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల 3 ఈవెన్గా కలిసిపోతాయి. సో దానివల్ల మనకి అక్కడక్కడ వేరే వేరే ఉండకుండా మొత్తం కలిసిపోతాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ తీసుకుందాం. నేను చేసే ఈ రెసిపీకి ఈ మెజర్మెంట్కి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఈ 2 ఎగ్స్ని ఒక బౌల్లో తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుని ఎంతసేపు అనేది అంటే ఈ ఎగ్ అనేది ఎల్లోయిష్ పోయి అది ఆఫ్-వైట్ కలర్లో, అంటే కొంచెం వైటిష్ కలర్లో వచ్చేంత వరకు బీట్ చేసుకున్నాక అలా వైటిష్ కలర్లో వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఒక కప్పు షుగర్ పౌడర్ని తీసుకుందాం. ఒక కప్ షుగర్ పౌడర్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అది మిక్స్ చేసుకుందాం. ఒకేసారి వేయడం వల్ల అది ఉండలు కట్టి మనకి సరిగా మిక్స్ అవ్వదు, కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ అది బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ చాక్లెట్ ఆయిల్ మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా, అది చల్లారిపోయాక, పూర్తిగా చల్లారాలి మనం వేసేటప్పుడు. అది చల్లారాక అది కూడా మనం ఈ బీట్ చేసిన దాంట్లో వేసుకొని బాగా కలిసేలా బీట్ చేసుకోవాలి. ఇది మొత్తం 3 మిక్స్ అయిపోవాలి. ఆయిల్లో వేసింది ఇదంతా. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుందాం. గోధుమ పిండి, చాకో పౌడర్ అలా మనం సైడ్ పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసుకొని అది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకొని మొత్తం అంతా కలుపుకుంటూ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, చాక్లెట్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకుందాం. అది ఫ్లేవర్ కోసం మాత్రమే. తర్వాత అంతా ఈవెన్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సైడ్ స్పూన్ కూడా తీసుకుంటూ అంతా కలిసేలా కలుపుకుందాం. తర్వాత ఓవెన్లో ప్రీహీట్ చేసుకుందాం. 160 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ పెట్టుకొని ఒక తీసుకొని ఆ కేక్ టిన్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసి అంతా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ చాక్లెట్ బ్రౌనీని వేసి ఒకసారి ట్యాప్ చేసి ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టుకొని మనం 30 మినిట్స్ ఆర్ 30 to 35 మినిట్స్లో బేక్ చేసుకుంటే మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. అది చల్లారిన తర్వాత తీసి చూద్దాం. మనకి కేక్లా మనం దాన్ని డీమోల్డ్ చేయలేం కాబట్టి బటర్ పేపర్తోనే ఈజీగా తీసుకొని కట్ చేసుకుందాం. అది కేక్లా మనం ఎప్పుడు డీమోల్డ్ చేయొద్దు, అది మొత్తం విరిగిపోతుంది. ఇది ఎందుకంటే చాక్లెట్ బ్రౌనీ కాబట్టి. సో మన చాక్లెట్ బ్రౌనీ రెడీ అయిపోయింది. సో ఒకసారి కట్ చేసుకొని చూద్దాం. కట్ చేసుకొని మీరే చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బయట కొనే పనే ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, ఒకసారి నమ్మండి. ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది. సో ఎవరు మిస్ అవ్వద్దు. మీకు ఇష్టమైతే, మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్